ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? సో నేను కూడా బాగున్నానండి. చూసారు కదా, హ్యాపీగా ఎవరి గోల వాళ్ళదనమాట. మా అమ్మాయిని నేను సైక్లింగ్ చేసుకోమని చెప్పాను. సో హ్యాపీగా తను కాసేపు సైక్లింగ్ చేసుకుంటుంది. మా వాడేమో 24 అవర్స్ ఆడి అలసిపోయి కాసేపు యోగా అన్నా చేసుకోరా అంటే వాడికి ఓపిక లేదు మమ్మీ అంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉదయం లేవడమే మేము లేట్గా లెక్స్తున్నాం. సో టిఫిన్ అయితే లేటే అవుతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 దాటిపోయింది. లేచిన తర్వాత ఇల్లు అనేది ఓడవకపోతే ఇక ఆ పని అలాగే పోస్ట్ పోన్ చేసేస్తాను. ఇంకా మిగతా పనులు చేస్తూ ఆ ఫోన్ పట్టుకుంటూ అలా టైం అయిపోతుందని చెప్పి ముందే చీపురు కట్ట పట్టుకుని ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసి తుడిచేస్తాను అనమాట. సో ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. ఇంకా పాలు కాచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా కాసేపు టిఫిన్ తింటారు. ఆ తర్వాత టీవీ చూసిన తర్వాత ఒక 12 తర్వాత నుంచి ఏదైనా చదువుకోమంటుంటే వాళ్ళు చదువుకుంటున్నారు అనమాట. ఇంకా మా అబ్బాయికి నేను దగ్గరుండి తనకి కొన్ని ఏవేవి చదువుకోవాలో చెప్పాను. సో అవి తను చదువుకుంటుంటాడు. మా పాప తన సబ్జెక్ట్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బుక్సే ఉన్నాయి, అవే చదువుకుంటుంది. ఇలా జరుగుతుంది మా ఇంట్లో. మరి మీరు ఎలా ఉన్నారు? మీ పిల్లలతోటి ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో చెప్పండి. అసలు ప్రతిరోజు ఎలా ఉందంటే కెమెరా ముందుకు వచ్చే టైమే లేదండి. లేట్గా లెగవడం, లేట్గా బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లేట్గా వంట, ఈ లోపల నా వీడియో ఎడిటింగ్, మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం. సో టైం అంతా ఇలాగే గడిచిపోతుంది. అసలు రోజు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నాకే అర్థం కావట్లేదు. ఈరోజు ఎందుకో ఇప్పుడే ఇల్లు ఉడిచేసి క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయ్యి జస్ట్ ఒక చిన్న బాటిల్ వాటర్ తగ్గ ఆల్మోస్ట్ ఒక 300 ml ఉంటుందేమో కెపాసిటీ. ఎంత లేట్గా లేచినా ముందైతే నేను తిండి జోలికి వెళ్ళానండి. ఫస్ట్ థింగ్ మన బాడీ నీడ్స్ వాటర్ అనమాట. మన శరీరానికి నీరు అనేది అవసరం. మనం అనుకుంటాం అమ్మో ఇప్పటికీ ఇంత లేట్ చేసేసాను, ఫుడ్ తినలేదు, తినాలి అని. అస్సలు కాదండి. ముందు మన శరీరంలో మంచి ఫిల్టరేషన్ జరగాలి అంటే ముఖ్యంగా నీరు అవసరం. అది మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. వేస్ట్ ఏమంటారు వ్యర్థ పదార్థాలు ఉంటే చూడండి, అవన్నీ పోవడానికి కూడా మనం ఉదయం తాగే నీరు చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఫుడ్ తిన్నాక తాగే నీరు డైజెషన్కి, ఇతర పనులకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కానీ అర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగే నీళ్లు మాత్రం మన బాడీని ఫిల్టర్ చేసి మనం ఇంటర్నల్గా క్లీన్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అది మాత్రం మిస్ చేయకండి. ఒక అరగంట టిఫిన్ లేట్ అయినా ఉదయం నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాగండి. సో అదండి. ఇంకేమున్నాయి ముఖ్యమైన విషయాలు? మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది, బయటకు వెళ్ళడం తగ్గించుకోండి. ఇంట్లో హస్బెండ్స్ అవసరమైతే మాత్రమే సరుకులకో కూరగాయలకో పంపించండి. వాళ్ళని కూడా గుంపుల దగ్గర ఉండకుండా నార్మల్గా కొంచెం డిస్టెన్స్గా ఉండి, కొంచెం రద్దీ తక్కువ ఉన్న చోట పాసిబిలిటీ ₹1 ఎక్కువ అలాంటి చోట కొనుక్కురమ్మనండి. కానీ ₹1 తక్కువ అమ్ముతున్నారని బాగా గుంపులుగా అందరూ మోగే చోట మాత్రం వెళ్ళొద్దని చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే మనం ₹1 లాభం చూసుకుంటే కానీ వాళ్ళ ఎవరికి వైరస్ ఉందో అది మనకు వస్తుందో అర్థం కాదు కదా. సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం గవర్నమెంట్కి సహకరించి ఈ వైరస్ అనేది ఇంకా ఎక్కువ కాకుండా మన దేశంలో మిగతా దేశాలలాగా కాకుండా మనందరం క్షేమంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డిస్క్రిప్షన్లో మీకు నేను దానికి సంబంధించిన కొన్ని లింక్స్ టాప్లోనే పెట్టాను. అవి ఒక్కసారి చూసారంటే మీకు అంత వివరాలు అర్థమవుతాయి. మరి ఇంకెందుకు కలిసిన వాళ్ళ రొటీన్ చూసేద్దాం పదండి. ఇంకా ఈ రోజు రొటీన్లో నేను చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ అండ్ మా లంచ్ రొటీన్ మీతో షేర్ చేస్తానండి. ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఎక్కడికి వెళ్ళేది ఉండదు. మనం ఏం స్పెసిఫిక్గా ఈ యాక్టివిటీస్ ఆ యాక్టివిటీస్ అని చూపించలేం. కాబట్టి ఫస్ట్ ఈరోజు మార్నింగ్ అంటే నిన్నటి మార్నింగ్లో నేను చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఏంటంటే, నైట్ పడుకునే ముందే ఒక పెద్ద గ్లాసు పెసలు అనేవి నానపెట్టుకొని ఒక పావు గ్లాసు బియ్యం కూడా అందులోనే వేసేసి కడిగేసేసి ఉంచేసాను. అవి కడిగిన తర్వాత మనము కొన్ని నీళ్లు నిండా పోసి ఉంచితే మార్నింగ్ అవంతా పీల్ చేసుకుని నానుంటాయండి. వాటిల్లో ఒక పెద్ద అల్లం ముక్క, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కళ్ళుప్పు అంటే మనం వేసుకున్న రాక్ సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక కొంచెం బాగా ఒక 3 వంతులు నలిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, పసుపు కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా కలర్ఫుల్గా వచ్చేటటువంటి పెసరట్లు వేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసాక చూసారా బ్యాటర్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు పిండి కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా, అంటే మనం మరీ దోశ పిండి అంత లూజ్గా ఉండకూడదు, ఇడ్లీ పిండి అంత గట్టిగా ఉండకూడదు. పెసరట్లకి కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది. సో మా బ్రేక్ఫాస్ట్కి నేను బ్యాటర్ అనేది ప్రిపేర్ చేశాక మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగా తీసేసుకుంటున్నాను. మీకు ఇలా తీసేటప్పుడు చూపిస్తున్నానంటే ఎంత టైట్గా ఉండాలి అనేది మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా తీసాను. సో ఇది మనం ఏంటంటే యూజువల్గా ఏదైనా ఉన్నా ఎక్కువ వేస్ట్ చేయం కాబట్టి రెసిపీస్లో అయితే ఈ ఎక్స్ట్రా వర్క్స్ అంతా కూడా మనం ఇంక్లూడ్ చేయము. ఎందుకంటే అప్ టు ద కరెక్ట్ పాయింటే చెప్పాలి.
కానీ వ్లాగ్స్లో మనకుండే ఫెసిలిటీ ఇదే అనమాట. మనం బ్యాక్గ్రౌండ్లో ఒక వంట చేసేటప్పుడు తీసుకునే చిన్న చిన్న కేరింగ్, జాగ్రత్తలు, టిప్స్ అన్నీ కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మీకు ఈ విధంగా ఉండేలాగా పిండి అనేది రెడీ చేసుకోండి. చాలా బాగుంటాయి, మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా నేను ఈ పెసరట్లో ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పలేమండి, మనం హడావిడిగా చేస్తాము, ప్యానే సరిగ్గా ఉండదో కానీ సరిగ్గా రావు దోశలు. అసలే టైం లేట్ అయిపోయింది. పిల్లలు ఆల్రెడీ మా అమ్మాయి ఎక్సర్సైజ్ చేసింది, వీడేమో ఇంకా ఆకలి అంటున్నాడు. ఇంక నేను వేరే ఐరన్ ప్యాన్ పెట్టి దాని మీద ప్రయోగాలు చేసేంత సమయం లేదు. పిండి కూడా లిమిటెడ్గా రుబ్బుకున్నాను కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసేసాను. మనం ఎంత ఐరన్, స్టీలు ఎన్ని వాడినా అప్పుడప్పుడు నాన్ స్టిక్ అయితే వాడక తప్పదండి. సో ఆ ప్యాన్ అనేది ఒకటి ఉంటేనే మన ఎమర్జెన్సీలో, అలాగే కొన్ని రకాల డిఫరెంట్ దోశలు మనం ట్రై చేసుకున్నప్పుడు మామూలు వాటి మీద అయితే అస్సలు రావు అలాంటి పిండి. సో ఆ టైంలో మనకి సర్వైవ్ అయ్యేది ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్సే. రెగ్యులర్గా యూస్ చేయమని చెప్పాను, బట్ ఒకటంటూ ఉంచుకుంటే ఈ విధంగా ఎమ్మి దోశలు, కొంచెం వెరైటీ టిప్స్ లాంటివి ట్రై చేసినప్పుడు మనకి ఈ నాన్ స్టిక్ ప్యాన్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక దాని పక్కన అలా ఉంచుకుంటే మనకు అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. ఈ చెక్కది యూస్ చేయొచ్చు, కానీ నా దగ్గర ఉన్న చెక్కది చిన్నది విరిగిపోయిందండి, పెద్దదేమో బాగా లావుగా ఉంది. సో అది దోశకి ఇలా అంటే మొత్తం సగం విరిగిపోయేలాగా వస్తుంది. అందుకని చాలా కేర్ఫుల్గా కోటింగ్ పోకుండా నేను ఆ స్టీల్ దాన్నే యూస్ చేశాను. యూజువల్గా మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేస్తారు కదా, అక్క మీరేంటి నాన్ స్టిక్ మీద స్టీల్ది వాడుతున్నారు అని, అందుకే ముందుగానే మీకు చెప్పేశాను. ఇంకా 2 దోశలు వేసిన తర్వాత మా అబ్బాయి చీజ్ పెసరట్టు అడిగాడని చెప్పేసి నేను చీజ్ ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొచ్చి ఈ విధంగా కొంచెం పెద్దదాంతో గీరొచ్చండి, అది మళ్ళీ టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. ఈ సన్న గ్రేటర్ అయితే ఏంటంటే సన్న తురుములాగా పడుతుంది కదా, ఆల్రెడీ కింద పెసరట్టు కాలేటప్పుడు మనకి చీజ్ అనేది ఆ వేడికి కరిగిపోతుంది, త్వరగా పని అయిపోతుంది. సో టైం కూడా కలిసి వస్తుందన్న ఉద్దేశంతో నేను చీజ్ పెసరట్టు ఇట్లాగా చేసేస్తున్నాను. మీరు కూడా పిల్లలకి ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కాకపోతే మంచిగా లోపల మెల్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఎంత చీజ్ కావాలో అంత వేసుకున్నాక పెసరట్టు అనేది కొంచెం కాలాక ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా మడత పెట్టుకొని మధ్యలో పెట్టుకుంటే ఆ వేడి అనేది లోపల తగులుతుంది. ఒక సైడ్ తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకో పక్కన కూడా కాసేపు తిప్పి ఉంచుకుంటే మనకి చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా మంచిగా వేడైంది. మెల్ట్ అయిన దాన్ని తీసేసి పక్కన పెట్టామంటే పిల్లలు చీజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇంకా మన లంచ్ రొటీన్లోకి జంప్ అయిపోతుంది. ఇంకా మధ్యలో అంటే మీకు తెలిసిందే, అల్లరి, రెడీ అవ్వడము, ఇంట్లో పని, అది ఇది అంతా గందరగోళం అయ్యాక నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటే మా వారు కూరగాయలు కూడా కట్ చేసేసి ఉంచేశారనమాట. ఏంటండి ఇది అంటే దోసకాయ టమాటా అన్నారు. ఎవరైనా దోసకాయ కూరలో 1 లేదా 2 టమాటాలు వేసుకుంటారు. బట్ ఈరోజు మా కర్రీ వెరైటీ ఏంటంటే దోసకాయ టమాటా అంత క్వాంటిటీ ఉంది, టమాటాలు దోసకాయలు అంత క్వాంటిటీ అయిపోయినాయి అనమాట. సో ఏం కాదులే, నువ్వు ఇంకా అలాగే ఈ పొదుపుగా ఈ టమాటాలని వాడతావు, 4 రోజులు అవి పాడైపోతే అనవసరంగా పడేస్తావు, కావాలనే కట్ చేశాను అని చెప్పేసి మళ్ళీ కవర్ చేశారు. ఇంకేం చేస్తాము, సరే ఎట్లాగొట్లా వండుదామని మన రెగ్యులర్ ప్రాసెస్. తాలింపు పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. నేను పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్నగా వేయనండి, ఎందుకంటే అన్నం తినేటప్పుడు పొరపాటున ఒకటి చూసుకోకుండా మావాడు తింటే మళ్ళీ ఉన్న అన్నం అంతా ఊసేస్తాడు. నేను పెద్దగా కట్ చేస్తాను. సో పొడవుగా చేసినప్పుడు ఏంటంటే కనిపిస్తుంది, తీసి పక్కన పడేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకి పొరపాటున ఒకసారి అన్నంలో వెళ్తే వాళ్ళకి మంట అంటారని నేను కట్ చేయను. సో తనేమో చిన్న కట్ చేశారు. ఇక దోసకాయ నేను కావాలని చిన్నవి 3 తెప్పించుకున్నా. ఎప్పుడైనా ఒకటి పప్పుకి, ఒకటి పచ్చడిలాగా చేసుకోవడానికి, ఇంకొకటి మళ్ళీ పప్పు. ఎక్కువగా మా ఇంట్లో దోసకాయ పప్పు ఇష్టంగా తింటూ ఉంటాం. లేదు అంటే 2 కలిపి ఒకటి కూరగా చేసుకోవచ్చు. కానీ ఒకటే పెద్దది ఉంటే ఎందుకు అన్న ఉద్దేశంతో అలా తెప్పించుకుంటే మా వారు ఒక చిన్న దోసకాయకి 3-4 టమాటాలు కట్ చేసేసారు పెద్దవి. సో ఈ కర్రీ కూడా చాలా బాగుందండి. నేను దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసేసాను, టమాటాలు కూడా వేసేసాను, ఎందుకంటే కుక్కరే కదా. విడిగా అయితే మనం ఎలా చూసుకోవాలంటే ముందు దోసకాయ ముక్కలు కాసేపు మగ్గనిచ్చుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాం. నేను అలానే వేయలేను, కానీ కుక్కరే కదా ఏముందిలే అని చెప్పేసి 2 ఒకసారి కలిపి కాసేపు మూత పెట్టుకొని విజిల్ తీసాను. సో దట్ ప్రెషర్ అనేది లాక్ అవ్వకుండా ఉంటుంది, గాలి ఆవిరిపోతూ. అలాగా ఒక 2 నిమిషాలు వండుకున్న తర్వాత దీంట్లో గుజ్జుగా ఉన్న వాటికి నేను కళ్ళుప్పే వేస్తుంటాను. సో ఆ ఉప్పు, అలాగే పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసాను. మనం ఏమీ నీళ్లు పోయకుండానే దోసకాయలో, టమాటాలో ఉన్న నీరే మనకి ఇంత లిక్విడ్ లోపల గుజ్జు తయారైందండి. సో ఈ విధంగా కలిపేసుకున్నాక కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఫ్రిడ్జ్లోంచి అప్పటికప్పుడు తెచ్చి వెంటనే కూరలో వేయడం ఎందుకు, ముందుగా తీసి పెట్టుకోలేదని దాన్ని స్కిప్ చేసేసాను. కుక్కర్ పెట్టేసేసి ఒక 2-3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చి ఆఫ్ చేసేస్తే
పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయింది. చూసారు కదా, ఇది చపాతీ కానీ రోటీ కానీ తినే వాళ్ళకి ఎక్సలెంట్ ఉంటుంది. చక్కగా గ్రేవీగా ఉంటుంది. నేను ఆ కొత్తిమీర కూడా మళ్ళీ అక్కడెక్కడ ఎందుకని ఆ గరిటె మీద పెట్టి దాని మీద పెట్టడం వల్ల అది కొంచెం వేడికి అతుక్కుపోయింది గరిటెకి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంది. ఇంకొక మంచి బెస్ట్ పార్ట్ ఏంటంటే, మా ఇంట్లో నేను ఎలా చేసినా కూడా ఇష్టంగా తింటారు. సో అది లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా వంకలు అయితే పెట్టారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో రొటీన్ చూసారు కదండి. ఇంకా కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల, అంటే మా పిల్లలు చేసే పనులు బట్టి చెప్తున్నాను, తెలిసి తెలియక ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే తీసుకోవడం, డైరెక్ట్గా తినడం అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఒకవేళ గొంతు దగ్గు జలుబుగా ఏమైనా అనిపిస్తే మీరు 2-3 తులసాకులు నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే తులసాకులు తినమండం కానీ, చిన్న అల్లం ముక్క వాళ్ళ నోట్లో వేసి నమిలి మింగమని చెప్పడం, లేదంటే రసం తీసి ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు మామూలుగా మెడిసిన్స్ వేయకుండా తగ్గించేలాగా ట్రై చేస్తే వెంటనే తగ్గిపోతాయి. అవి మళ్ళీ ఎక్కువ అయితే ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది, ఇప్పుడు సహజంగానే ఈ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా దగ్గు జలుబు ఉంటే జ్వరం రావడం అనేది కామన్. సో అంత పరిస్థితి వరకు వెళ్లకుండా వాళ్ళకి కొంచెం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చిన్న చిన్న ఇంటి చిట్కాలు ఉపయోగించి వాళ్ళకి తగ్గేలాగా మీరు కేర్ తీసుకుంటే పిల్లలు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే వాళ్ళు కూడా మన పద్ధతిని ఫాలో చేసి కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తారు. సో అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మనం త్వరలోనే మళ్ళీ ఇంతకు ముందు ఉన్నట్టుగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవాళ ఈ బ్లాగ్ ఫినిష్ చేస్తున్నాను. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, ఫస్ట్ అవైతే చెక్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.